3 నెలల పాటు నిలవ ఉంటుంది కూడా. పుల్ల పుల్లగా కారం కారంగా అబ్బా, వేడి వేడి నెయ్యన్నంలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా వచ్చేటువంటి కొలతలు చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్. ముందుగా దీనికి 3 మీడియం సైజు మామిడికాయల్ని కడిగి ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా. ఇక్కడ ఆవకాయ కోసం కారం, మెంతి పిండి, జీలకర్ర పిండి, మెంతుల పిండి, వెల్లిపాయలు, ముక్కు పాడు, నూనె, నూనె పోసి మంచిగా ముక్కలు కలుపుకోవాలి. ఎక్కువ గట్టిగా వెల్లిపాయ పేస్ట్ ముక్కలో పట్టించుకోవాలి. నూనె పోసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ పప్పులు ముక్కలు కొద్దిగా వేసుకొని మంచిగా కలిపి నాలుగు గిన్నెలు అయినాయండి ముక్కలు. ఒక గిన్నె కారం, ఒక గిన్నె ఉప్పు, అర కేజీ ఎల్లిపాయలు, మొత్తం ఉప్పు కారం పట్టించేసి జాడీలో వేసుకోవాలి.